హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా! బ్యాక్ నెక్ డిజైను. సో, దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. క్లియర్‌గా కొత్త వారికి కూడా బాగా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే మన మెథడ్ ప్రకారం ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం కదా! నేనైతే హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఓన్లీ మీకు బ్యాక్ పార్టే చూపిస్తున్నాననమాట. సింగిల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉన్నట్లు చూసుకోండి. కింద వైపున హెచ్చు తగ్గులేమీ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్న లైన్ అదే ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్నంతటిని నీట్‌గా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్‌గా నాకు 13.5 ఇంచీలు వచ్చిందనమాట. కిందన పైన హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు కలుపుకొని 14.5 ఇంచీలకైతే మార్కింగ్ చేసుకున్నాను. అదే 14.5 ఇంచీలని కొంచెం డిస్టెన్స్‌లో అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా చెస్ట్ లూజ్ అనేది మనం కొలుచుకోము. యాక్చువల్‌గా ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ వన్ సైడ్ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. సో, మనం ఆర్మ్ లూజ్ బట్టే చెస్ట్ లూజ్ అదంతా కూడా మార్కింగ్ చేసుకుంటాం. 8 ఇంచీలు వచ్చింది ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసరికి. సో, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్. కిందన కూడా 9 ఇంచెస్ పెట్టేస్తున్నాను ఎగ్జాక్ట్‌గా మొత్తం అంతా కూడా 9 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కింద వైపున మనకి డాట్స్ వస్తాయి కదా! సో, డాట్స్ కవర్ అవుతుంది. సో, మీరు ఎగ్జాక్ట్‌గా బ్లౌజ్‌లోని కొలతలేం తీసుకోనవసరం లేదు. ఇలా తీసుకోండి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ విడ్త్ నెక్ యొక్క హైట్ ఎంతుందో అన్నది చూస్తున్నాను. ఇక్కడ నాకు పావు తక్కువ 5 ఇంచీలయితే వచ్చింది హైటు. సో, నేను ఖర్చుతో కలిపి 5.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. అంటే ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ముప్పావు ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా పెట్టాను. అండ్ నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచులు పెట్టాను. మనకి ఆర్మ్ లూజ్ 8 ఇంచులొచ్చింది కదా! 8-9 లోపల వస్తే, ఇక్కడ మనం నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలానే నెక్ ఎంతైతే పెట్టానో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా కిందన పెట్టాననమాట నెక్కు. 2.25 ఇంచులు పెట్టుకున్నాను. అండ్ అలానే ఇక్కడ చంక డౌన్ వచ్చేసరికి నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే పెడతామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. అంటే 6 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా కర్వ్ స్కేల్‌తోనే మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ సోప్ అయితే ఇచ్చాను. అండ్ అలానే ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనమాట. ఇక్కడ చూడండి జస్ట్ ఇలా కర్వ్ స్కేల్‌తోనే నేను షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను. నేను ఒక డాట్ అయితే పెట్టుకున్నాను ఫస్టు. సో, ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్‌ని ఇలా రిటర్న్ తిప్పుకొని ఇలా మనం ఏదైతే లైన్ డ్రా చేసామో, ఆ లైన్‌కి టచ్ అయ్యేటట్టుగా ఇలా షేప్‌నయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఒకటి చేయకుండా ఉండాల్సింది. సో, ఇక్కడ ఆర్మ్ లూజ్ అయితే నాకు మ్యాచ్ అయిపోయింది. అదేంటో చెప్తానులెండి. సో, స్టిచ్చింగ్ చేస్తాను గదా! స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను. ఇక్ ఇక్కడ చూడండి టోటల్ హైట్ ఎంతైతే ఉందో దాంట్లో నాలుగో భాగం బ్యాక్ డాట్ యొక్క హైట్ తీసుకోండి. ఇలా తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఏ సైజ్‌కి ఎంత పెట్టాలో అన్న కన్‌ఫ్యూజ్ ఉండకుండా మనం హైట్ బట్టి మార్క్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో, ఆ మార్కింగ్ ఆధారంగా కటింగ్ చేసుకోవడమే. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఏంటి అంటే మీరు నా వీడియోస్ అన్నీ గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడ గూడా మోడల్స్ ఎక్కువగా కటింగ్ కానివ్వండి, మోడల్ డిజైన్స్ ఎక్కువ స్టిచ్చింగ్ కానివ్వండి ఉండవనమాట. ఎందుకంటే నాకిచ్చే కస్టమర్స్ ఎక్కువగా గూడా నార్మల్ రౌండ్ నెక్స్ పెట్టించుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. సో, ఇది మా ఫ్యామిలీ వాళ్ళదే. సో, అందుకని ఇలా ట్రై చేస్తున్నాను మీ అందరికీ చెప్పడం కోసం. ఇక్కడ నేను ఆల్రెడీ నెక్ అయితే కట్ చేసేసుకున్నాను కదా డిజైను. సో, ఇప్పుడు అదే నెక్‌ని బక్రం మీద కట్ చేయడం కోసం జస్ట్ ఇలా పెట్టుకుంటున్నాననమాట. ఇలా పెట్టుకొని సో, చూడండి ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఒక పెన్ హెల్ప్‌తో మొత్తం అంతా ఇక్కడ నెక్ రౌండ్ ఏ విధంగా అయితే డ్రా చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఇదే విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ పైన గూడా నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీకు పెన్ కాబట్టి లైట్‌గా అనిపించొచ్చు. సో, నేనేం చేస్తున్నానంటే, మీకక్కడ మార్కింగ్ అనిపిస్తుందో లేదో అనేసి, జస్ట్ నేను లైనింగ్ తీయకుండానే కట్ చేస్తున్నాను. దాని పక్క నుండే కట్ చేస్తున్నాననమాట. లైనింగ్ క్లాత్ మీదకైతే అస్సలు వెళ్ళకూడదు. జస్ట్ ఈ పక్క నుండి కట్ చేస్తున్నాను నేను. చూడండి అలా అబ్జర్వ్ చేయండి. నేను ఎలా కట్ చేస్తున్నానో ఏంటో అన్నది.
చూసారు కదా! ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్నాను. పైన ఎక్స్‌ట్రా ఉంచాననమాట. పైనయితే కట్ చేయలేదు పూర్తిగా. అది తర్వాత కట్ చేస్తానులెండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా ఒక్క పాయింట్ తక్కువ 2 ఇంచీలుంది. సో, మొత్తం అంతా గూడా ఇదే విధంగా ఒక పాయింట్ తక్కువ 2 ఇంచీలకి మొత్తం అంతా ఇలా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఇలా. ఇలా మొత్తం అంతా గూడా పావు తక్కువ ఒక్క పాయింట్ తక్కువ 2 ఇంచీలకి మార్కింగ్ చేశాను గదా! ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నీ ఇలా కలుపుకుంటూ మరొక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. సో, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో, ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను అంతే. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసేసాను. సో, ఇలా కట్ చేసేసాను గదా! ఇప్పుడు దీనికి ఇలా కట్ చేసుకున్న పీస్‌తోని ఇప్పుడు మనం డిజైన్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ పైకి పెట్టుకోవాలా డిజైను, లోపలికి పెట్టుకోవాలా అన్న దాన్ని బట్టి తీసుకోవాలనమాట. ఒకవేళ మనం ఈ బకరాన్ని లోపలికి వేసుకోవాలి అనుకుంటే పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి. లేదు మనకి డిజైన్ పైకి రావాలి అనుకుంటే ఒరిజినల్ క్లాత్ అంటే మనం ఏదైతే డిజైన్ పెడదాం అనుకుంటున్నామో ఆ క్లాత్ పైకొచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేనిక్కడ ఒరిజినల్ క్లాత్‌ని కట్ చేసుకున్నాను. అండ్ అలానే నేనిది పై వైపుకి వచ్చేటట్లుగా ఈ క్లాత్‌నయితే వేద్దాం అనుకున్నాననమాట. సో, చుట్టూ గూడా ఇలా బక్రం పీస్ మనం నెక్ పీస్ ఏదైతే కట్ చేసుకున్నామో, ఆ పీస్‌ని ఇలా పెట్టుకొని నేను కట్ చేసుకున్నాననమాట. ఇక్కడ నేను చాలా సేపు ఐరన్ జేసి చూసాను. కానీ ఎందుకో నాకు ఎన్ని సార్లు ట్రై చేసినా ఐరన్ అయితే కాదు అస్సలు. మీకేమైనా టిప్స్ తెలిసుంటే నాకు డెఫినెట్‌గా కామెంట్ చెయ్యండి. ఇంకేం చేస్తున్నాను ఇలా కాదనేసి జస్ట్ లైట్‌గా ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేశాను. ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేయడం వల్ల ఏంటి అంటే, అంటుకోవడం అయితే అంటుకుంది లైట్‌గా. కానీ మచ్చలైతే పైకి కనిపించేస్తున్నాయి క్లియర్ కట్‌గా. సో, ఒకసారి వాష్ చేస్తే పోతాయిలెండి. కానీ కస్టమర్స్‌కి కుట్టేటప్పుడు ఇలా అంటిస్తే మనకి అంత బాగోదు. అసలు నచ్చదు కదా కస్టమర్స్‌కైతే. సో, అదొకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది నేను ఈ ఏంటి ఈ క్యాన్వాస్ కూడా తీసుకొని చాలా ఇయర్స్ అవుతుందనమాట. ఒక 2, 3 ఇయర్స్ అయితే అవుతుంది. సో, అందువల్ల స్టిక్ అవ్వట్లేదా? నేనేమైనా రాంగ్‌గా పెడుతున్నానా ఏంటో నాకు అర్థం గాదు. ఎన్ని సార్లు చేసినా సరే మళ్ళీ మళ్ళీ అదే అవుతూ ఉంటుంది. రిపీట్ అవుతుంది. అస్సలు స్టిక్ అవ్వదు నాకు నార్మల్‌గా అలా పెడితే. ఇంకిలా కొంచెం లైట్‌గా అలా అక్కడక్కడ పెట్టి ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేశాను గానీ, ఇంకోసారి మిషన్‌తో కూడా కుట్టు వేసేస్తున్నాను. సో, చూడండి చుట్టూ గూడా ఇలా నీట్‌గా చివరి నుండి ఒక కుట్టన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. జస్ట్ ఇది మనకి ఆ క్లాత్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అవ్వడం కోసమనమాట. ఒకవేళ మీకు అటాచ్ అయ్యింది అనుకుంటే ఈ కుట్టు స్కిప్ చేసేసినా పర్వాలేదు. జ నేను కుట్టేటప్పుడు ఈ బక్రము అండ్ అలానే ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ 2 కూడా డిస్టర్బ్ అవ్వకూడదనేసి లైట్‌గా అలా కుట్టు వేసేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ వస్తుందా? అంటే ఇలా ఐరన్ చేసేటప్పుడు ఆ క్యాన్వాస్ అన్నది క్లాత్‌కి స్టిక్ అవ్వకుండా ఉంటుందా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ దీనికి ఏమైనా టిప్స్ ఉన్నా నాకు షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ అయితే ఫాలో అవుతాను. అండ్ నాకు ఎక్కువగా ఇచ్చేవి నార్మల్ బ్లౌజెసే కాబట్టి ఎక్కువగా నేను మోడల్స్ స్టిచ్ చేయడం కూడా చాలా తక్కువనమాట. సో, ఏదైనా మిస్టేక్ చేస్తున్నా మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఈ ప్రాబ్లమ్స్ ఏమి కూడా లేకుండా చూసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే నీట్‌గా బకరం ఎడ్జ్‌కయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అంతే ఇదే విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా! నేనొక మిస్టేక్ చేశానని. అక్కడ లైనింగ్ క్లాతు నేను నెక్ అయితే కట్ చేయకుండా ఉండవలసింది. బకరం మీద డైరెక్ట్‌గా కట్ చేసిన తర్వాత అండ్ ఒరిజినల్ లైనింగ్ ఉంటుంది కదా! దానికి డైరెక్ట్‌గా అటాచ్ చేస్తే సరిపోదును. సో, చూడండి మొత్తానికి ఏదో రకంగా స్టిచ్ చేశాను. నాకు ఇప్పుడు ఒకసారి కుట్టడం వల్ల ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో, ఇప్పుడు మొత్తం అంతా కూడా అటాచ్ చేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్‌కి, ఒరిజినల్ క్లాత్‌కి ఇలా మొత్తం అంతా నీట్‌గా అటాచ్ చేసేస్తున్నాను. చూడండి. సో, ఇలా నీట్‌గా మొత్తం అంతా గూడా ఇదే విధంగా అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో, ఒక 2, 3 డేస్ నుండయితే అస్సలు వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం లేదు కదా! రీజన్ అయితే నాకు ఫుల్‌గా జలుబు, ఫీవర్ అనమాట. అందుకని ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి అవ్వలేదు. పెడదామన్న ఇంట్రెస్ట్‌తో ఉన్నా సరే అసలింకా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా మిషన్ అసలు ఎక్కబుద్ధేయలేదు. ఈ 2 డేస్ నుండి. అందులోని ఇంకా మా బాబుకైతే హాలిడేస్ ఇచ్చేసారనమాట. సో, హాలిడేస్ ఇవ్వడం వల్ల ఇంకా
ఈ టైలరింగ్ చేయడం అవ్వట్లేదు. అండ్ వీడియోస్ కూడా తీయడం అవ్వట్లేదు అసలు మెయిన్‌గా. ఇంక ఈ సమ్మర్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందో ఏమో మరి. చూడండి ఇంకా మొత్తం అంతా కూడా ఇలా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో, ఇలా వేసిన తర్వాత చుట్టూ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నయితే కట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా మోడల్స్ కుట్టే వాళ్ళకి ఉపయోగపడాలి కదా! సో, అందుకోసం నేను ప్రతీదీ ఎలా చేస్తున్నానన్నది మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఈ పై వైపున ఉన్న క్లాత్‌నయితే కట్ చేసేసాను. డైరెక్ట్‌గా ఈ బకరాన్ని ఇలా స్టిక్ చేసేసి మిడిల్‌కి స్టిచ్ చేసేసి చుట్టూ కూడా కుడదామనుకున్నాను. బట్ ఏంటంటే నాకు తెలియట్లేదనమాట అంచనా. సో, అందుకనే ఈ లోపలున్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని కూడా కట్ చేసేసాను నీట్‌గా. డైరెక్ట్‌గా బ్లౌజ్‌కి పెట్టి స్టిచ్ చేసేస్తానింకా. సో, ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా ఇలాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాననమాట. ఆ రౌండ్‌కి, ఈ బక్రం రౌండ్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా అన్నది. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పాదం వరుసన బక్రం మీద నుండే స్టిచ్ వేసుకుంటాను నేను. చూడండి బక్రం మీద నుండే వేస్తున్నాను ఒక పాదం వరుసన. సో, ఈ బక్రం మీద వేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. అంటే ఇది మరీ క్యాన్వాస్ కాదు కదా! అంటే షర్ట్ కాలర్స్‌కి వేసేది కాదు కదా! మనం మోడల్స్‌కే కాబట్టి ఈజీగానే రిటర్న్ తిరుగుతుంది. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీకిప్పుడు తిప్పి కూడా చూపిస్తాను నేను. జస్ట్ ఇక్కడ ఒక పాదం వరుసను మాత్రమే నేను బకరం మీద నుండి స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో, ఇక్కడ కార్నర్స్ తిప్పే దగ్గర సూది కిందకుండాలి. పాదం పైకెత్తుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా నీట్‌గా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కుట్టాను గదా! ఇప్పుడు మిడిల్‌లో ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నంతటిని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే ఈ కార్నర్‌లో నాకు బాగా వచ్చినట్టు అనిపించలేదు. మరొకసారి కుట్టు వేస్తున్నాను చూడండి. పైనుండి ఒక పాదం వరుసన ఇలా వేసుకుంటే ఈ కార్నర్ వరకే ఏస్తాను మొత్తం అంతా కాదు. జస్ట్ ఈ కార్నర్ వరకు. ఇలా వేసి ఇప్పుడు సూది కిందకి పెట్టి పాదం పైకెత్తి జస్ట్ ఇక్కడ వరకు ఇలా వేసుకుంటూ ఇటు కలిపేస్తున్నానంతే. చూసారా? ఇప్పుడు మిడిల్‌లో ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నంతటిని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఒకవేళ ఎడ్జ్‌లు ఏమైనా నీట్‌గా రాకపోయినా విప్పదీసుకొని మళ్ళీ వెయ్యండి. అంతేగాని అలా ఎలా వస్తే అలా వేసేయకండి. అప్పుడు మనకి ఫినిషింగ్ బాగా కనిపించదనమాట. అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. ఇలా దగ్గరగా టక్స్ పెట్టుకోండి. ముఖ్యంగా కార్నర్స్‌లో అయితే ఖచ్చితంగా టక్ పెట్టండి. అప్పుడే మనకి మూలలంట బాగా వస్తుంది. చూడండి. ఇలా కార్నర్‌లో నీట్‌గా పెట్టాలి. అండ్ ఈ టక్స్ పెట్టేటప్పుడు ఏంటి అంటే మనం కుట్టు చూసుకోవాలనమాట. కుట్టు ముందు వరకు మాత్రమే పెట్టాలి. మరీ కుట్టు దాకా పెట్టేసామనుకోండి మనకి ఏంటంటే అది ఊడిపోయే ఛాన్సెస్ అది ఉంటుంది. మళ్ళీ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా కట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు చూసారా నాకు ఈజీగా రిటర్న్ తిరిగింది. అండ్ కర్వ్స్ కూడా బాగొచ్చాయి. అండ్ ఆ మూలలో కూడా చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. చూడండి మూలకొచ్చేటప్పుడు ముఖ్యంగా సూది కిందకుండాలి. పాదం పైకి లేపుకొని కుట్టు వేసుకోవాలనమాట. ఇలా రిటర్న్ తిప్పుకోవాలి. ఇలా నీట్‌గా స్లోగా వెయ్యండి. చాలా స్లోగా వేసుకోండి. చూడండి పైకి కనిపిస్తుంది గదా! నేనిందాక ఫ్యాబ్రిక్ గ్లోదో అటాచ్ చేసింది. ఒకసారి అలా వాష్ చేసేస్తే కవర్ అవ్వచ్చు మేబీ. ఇంకా ఇలా ఈ సైడ్‌కి కూడా నీట్‌గా ఇలా తిప్పుకొని పక్క నుండి ఒక కుట్టన్నది వేస్తున్నాను. ఇలా నీట్‌గా చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసాం గదా! ఇప్పుడు చూడండి మనకి ఫినిషింగ్ ఎంత నీట్‌గా తెలుస్తుందో. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కూడా ఒక కుట్టన్నది వేసేస్తున్నాను అంతే. ఇక్కడ మనం పూట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు మన ఓపిక. ఇక్కడ మెయిన్‌గా ఏంటి అంటే మనకి బకరం ఏ విధంగా కట్ చేసుకోవాలి, దాన్ని ఎలా అటాచ్ చేయాలి, ఇవి కొంచెం ప్రాసెస్ తెలిస్తే సరిపోతుందనమాట. మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం ఆహ్, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను లేస్ అటాచ్ చేస్తున్నాను. మరీ సింపుల్‌గా ఉన్నట్టుంది గదా! సో, దీనికి సూట్ అయ్యేటట్లుగా నేను లేస్ అయితే వేస్తున్నాను. పింక్ వేద్దాం అనుకున్నాను.
ఎగ్జాక్ట్‌గా దానికి మ్యాచ్ అయ్యే లేస్ అయితే లేదు నా దగ్గర. సో, ఇక్కడ జస్ట్ ఇలా ఈ ఎడ్జ్‌కొచ్చేసరికి మళ్ళీ సూది కిందకుండాలి. పాదం పైకెత్తుకొని కుట్టాలి. చూడండి ఇలా నీట్‌గా కుట్టుకున్నామంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఎక్కువగా మీకు డిజైన్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తాననమాట. ఎక్కువగా మోడల్ బ్లౌజెస్ అవి కూడా ఒప్పుకుంటాను. ఎవరైనా ఇస్తే మాక్సిమం తక్కువకైనా సరే స్టిచ్ చేస్తాను. మీకు వీడియోకి యూజ్ అవుతుంది కదా! అండ్ నాకు కూడా ప్రాక్టీస్ అయ్యేటట్లుగా ఉంటుంది. ఎక్కువగా ఇంక నార్మల్ బ్లౌజెస్ కుట్టి, కుట్టి మోడల్స్ కుట్టాలి అనిపిస్తుంది నాకు. సో, ఇలా మొత్తం అంతా గూడా ఇదే విధంగా చివరి వరకు ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ లేస్‌నైతే కట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒక సైడ్ నుంచి ఏసాను. ఇంకొక వైపు నుండి కూడా లేస్ మీద నుండిగా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ లేస్ ఏసేటప్పటికి మనకి కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది కదా! ఇలా ఇదే విధంగా చివరి వరకు కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా లేస్ అయితే అటాచ్ చేసేయాలి. చూడండి. ఇక్కడ ఇంకొక వైపు నుండి లేస్‌నైతే అటాచ్ చేస్తున్నాను నేను. చూస్తున్నారా? ఇలా నీట్‌గా లేస్ అయితే అటాచ్ చేసేయాలి. మధ్యలోని మనం ఏమైనా కొందన్స్ అంటే ప్యాచెస్ లాంటివి ఉంటాయి కదా! రౌండ్‌గా ఉన్నవి ఏదైనా షేప్ లాంటివి మనం అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ప్యాచెస్ గాని స్టిక్ చేసామంటే చాలా బావుంటుంది బ్లౌజ్‌కి. చూస్తాను. అంటే ఇప్పటికి అయితే ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ లైనింగ్స్‌కి వెళ్ళేటప్పుడు ఈ బ్లౌజ్‌కి మ్యాచ్ అయ్యేటట్టు ఏమైనా ఉంటే తీసుకుంటాను. అప్పుడు ఆ మచ్చలు గూడా కవర్ అవుతాయి. మనకి మచ్చలన్నవి బయటికి కనిపిస్తున్నాయి గదా! అవి కూడా కవర్ అవుతాయి. సో, ఇలా పై వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వైపున లేస్‌కి ఇంకొక వైపున కుట్టు వేయాలి కదా! దానికి కూడా కుట్టు వేసేసామంటే సరిపోతుంది. చూడండి ఇలా నీట్‌గా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. చివరి వరకు ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మిడిల్‌లో మనం ప్యాచెస్ ఏమైనా స్టిక్ చేస్తే ఇంకా లుక్ అన్నది బావుంటుంది. నేను స్టిక్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్‌గా లేవు. సో, చూడండి బ్లౌజ్ డిజైన్ ఎంత బావుందో. సింపుల్‌గా మనకి డిజైన్స్ అడుగుతూ ఉంటారు కదా! సో, అలాంటి టైంలో ఇలాంటి డిజైన్స్ స్టిచ్ చేస్తే బ్లౌజ్ లుక్ సో, చూడండి ఇక్కడైతే డిజైన్ స్టిచ్ చేశాను కదా! డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్‌న డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ డాట్స్ కోసం మనం కట్ చేసాం కదా! అంటే చిన్న టక్ పాయింట్ ఇచ్చాం కదా! అది కరెక్ట్‌గా షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా ఇంకొక డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి జస్ట్ ఇలా ఒక డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్‌న మనం హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేస్తాం కదా నడుముకి. సో, ఆ పట్టీని కూడా అటాచ్ చేస్తున్నాను. సో, ఇది అటాచ్ చేసామంటే మనకి కంప్లీట్‌గా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేసాం కదా! అక్కడ ఒక చిన్న ప్రిల్ అయితే పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టంతా కూడా ఒకే లెవెల్‌గా వచ్చినట్లుగా చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఒక ప్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని లైట్‌గా అలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా నీట్‌గా టాప్ స్టిచ్ వేసుకున్నామంటే ఇంకా మన బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.